హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్. మనకు డీసీసీ బ్యాంక్స్ నుంచి 4 జిల్లాల్లో వేకెన్సీ రావడం జరిగింది. కర్నూలు, గుంటూరు, కృష్ణా మరియు విజయనగరం. ఇక్కడ మనకు క్లరికల్ రావడం జరిగింది, పిఓస్ రావడం జరిగింది కొన్ని జిల్లాల్లో. అయితే ఇక్కడ చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయన్నమాట. అసలు ఇది గవర్నమెంట్ జాబేనా, పర్మనెంటేనా, శాలరీ చాలా తక్కువ వస్తుంది కదా, మరి అన్నీ కూడా రాజకీయంగా పోతాయంట, డబ్బులకే పోతాయంట, ఎట్లా నమ్మాలా, మరి బాండ్ పెట్టినారంట. ఈ విధంగా 1,00,000 డౌట్స్ మీకు ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ డౌట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ముఖ్యంగా ఏ డౌట్స్ అయితే వస్తాయో ఆ యొక్క డౌట్స్ అన్నీ కూడా మీతో క్లారిఫై చేస్తాం. మరి ముఖ్యంగా మనకేమంటే ఇక్కడ డీసీసీ బ్యాంకులు అనేటివి మనకి ఎవరీ రావు అనమాట. వచ్చినప్పుడు చాలా అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ జిల్లా వాళ్ళు అదే జిల్లా పోటీ పడుతూ ఉంటారు, ఏ జిల్లా వాళ్ళు అదే జిల్లాకు పోటీ పడతారు. కాబట్టి ఇది అద్భుతమైన అవకాశం అన్నమాట. మరి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా కర్నూలు, గుంటూరు, కృష్ణా, విజయనగరం జిల్లా వాళ్ళు ఉపయోగించుకోండి. ఇంకా మిగతా జిల్లాల వాళ్ళకైతే రాలేదు. ఈ యొక్క 4 జిల్లాలు కూడా ఏమంటే పాత జిల్లాల ప్రకారం, కొత్త జిల్లాల ప్రకారం అయితే కాదు. మరి కంప్లీట్గా డీసీసీ బ్యాంక్స్ అంటే జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో పడిన ఉద్యోగాలు మొత్తం 250 ఉద్యోగాలు ఉన్నాయి. ఇది మాత్రం చాలా మంచి, ఎందుకంటే 4 జిల్లాలు కలిసి 250 అంటే చాలా ఎక్సలెంట్ వేకెన్సీస్ అనమాట. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని జిల్లాలు కలుపుకుంటూ వచ్చింది 50 పోస్టులు మాత్రమే. కానీ ఒక 4 జిల్లాల్లోనే మనకు 251 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో మొత్తం ఎన్ని పోస్టులు పడినాయి మనకంటే మనకు వచ్చే వేకెన్సీ ఎంత అంటే 251. మరి మిగతా జిల్లాలో వస్తుందా రాదా అని చాలామంది డౌట్ ఉందన్నమాట. మరి మిగతా జిల్లాలో అయితే మాత్రం ప్రస్తుతానికి మనకు ఇన్ఫర్మేషన్ తెలియదు, అయితే రావాల్సిందే. ఎందుకంటే వేకెన్సీ కూడా ఉన్నాయి. కడప జిల్లా వాళ్ళు అడుగుతున్నారు, అనంతపురం జిల్లా వాళ్ళు అడుగుతున్నారు, చిత్తూరు జిల్లా వాళ్ళు అడుగుతున్నారు, నెల్లూరు జిల్లా వాళ్ళు అడుగుతున్నారు, అన్ని జిల్లాల వాళ్ళు అడుగుతున్నారు అనమాట. మాకు వస్తుందా రాదా, మాకు వస్తుందా రాదా అనేసి. బట్ వేకెన్సీ అయితే ఉన్నాయి. మరి జనరల్ ఇప్పుడు ప్రకటించలేదు. కానీ ఖచ్చితంగా అయితే మాత్రం మిగతా జిల్లాల్లో కూడా మనకు ఫిల్అప్ చేసే అవకాశం అయితే ఉంది. ఏదైతే బ్యాంక్ యాస్పిరెంట్స్ ఉన్నారో ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. మనకి ఇంటర్వ్యూ ఉంటుందంటే ప్లీజ్ రిమెంబర్, ఇక్కడ ఇంటర్వ్యూస్ లేవు. మనకు 2 రకాల ఉద్యోగాలు పడినాయి కదా, క్లరికల్ పడింది, ఆఫీసర్ మేనేజర్ కూడా పడింది. ఈ రెండింటికి కూడా ఇంటర్వ్యూస్ లేవు. జనరల్గా బ్యాంక్ పీఓ అంటే, బ్యాంక్ మేనేజర్ అంటే ఇంటర్వ్యూ ఉంటుంది. కానీ డీసీసీ బ్యాంక్స్కి అయితే మాత్రం లేదు. రూరల్ బ్యాంక్స్ ఆఫీసర్స్కు ఇంటర్వ్యూ ఉంది, ఐబీపీఎస్ పీఓస్కి ఇంటర్వ్యూ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్కు ఇంటర్వ్యూ ఉంది. కానీ ఇక డీసీసీ బ్యాంక్ పీఓస్కి కూడా అంటే అసిస్టెంట్ మేనేజర్ కూడా ఇంటర్వ్యూస్ లేవు. ఇది గొప్ప అద్భుతమైన అవకాశం అన్నమాట. మరి జాబ్స్ ఎవరు అన్నీ కూడా రాజకీయంగా పోతా ఉంటే డబ్బులు గమనిపోతాయంట. ఇది శుద్ధ అపోహ, ఫేక్ న్యూస్. ఎవరు స్ప్రెడ్ చేస్తారో ఏం తెలియదు, కానీ పక్కా ఫేక్ న్యూస్ ఇది. చాలాసార్లు ఇంతకుముందు కూడా రావడం జరిగింది. అప్పుడు అట్లా మాట్లాడుకున్నారు, ఇప్పుడు అట్లా మాట్లాడుకుంటారు, మాట్లాడుతూనే ఉంటారు వీటి మీద. ఎక్కడ కూడా డీసీసీ బ్యాంక్స్, ఎందుకంటే మీరు అనుకుంటారు డీసీసీ బ్యాంక్ చైర్మన్ ఏ రాజకీయ పార్టీ ఇస్తే వాళ్ళు నియమిస్తూ ఉంటారు కాబట్టి రాజకీయం పోతాయి. కానే కాదు. ఇంటర్వ్యూ లేదు, తెలిసింది ఇక్కడ మీకు. ఇంటర్వ్యూ లేదని అర్థమే వాళ్ళకి ప్రేమే ఉంటుందా, ఉండదు కదా. ఇక ఎగ్జామ్ కండక్ట్ చేసే బాడీ ఎవరంటే ఐబీపీఎస్. సో ఐబీఎస్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఇంటర్వ్యూ లేనప్పుడు మరి వీళ్ళందరూ ప్రశ్న ఎందుకు వస్తుంది? ఏ రాజకీయ నాయకుడు కూడా, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, పిఎల్ కానీ, సీఎం కానీ ఎవరు కూడా ఇక ఉద్యోగాలకు వాళ్ళు రికమెండ్ చేయలేరు, ఉద్యోగం ఇప్పించుకోలేరు కూడా. అన్నీ కూడా ఐబీపీఎస్ బాంబే నుంచి సెలక్షన్ జరుగుతుంది. కాబట్టి మైండ్ పూర్తిగా దాన్ని తొలగించేసేయండి. ఉద్యోగాలు రావు, ఓన్లీ రాజకీయంగానే డబ్బులు ఇస్తే వస్తాయి, వాళ్ళ కాడికి ఇలాగ ప్రయత్నం ఆకండి. కాబట్టి మీరు వెళ్ళండి, మీకు లోకల్ ఉన్న ఎమ్మెల్యే కాడ పోనీ ఏం చెప్తారు వాళ్ళు కూడా, నేను ఒక కోచింగ్ సెంటర్ పో, లేకపోతే ఏదో ఆన్లైన్ కోర్స్ తీసుకొని చదువుకోపోరా అని అంటారు. ఒకవేళ అట్లా ఛాన్స్ ఉండి మీకు ఇప్పిస్తాం పో అంటారు తప్పితే నేను ఖచ్చితంగా ఇస్తాను చదువుకోకని చెప్పరు. మీరు పోయి చదువుకుంటానండి, ఛాన్స్ చూద్దాం అంటారు ఊరికి. ఎందుకంటే మనం పోయినాం కంటే మనను వాళ్ళు మళ్ళీ నేను చేయలేను పో అంటే బాగుండదు కాబట్టి ఐదు చెప్తారు వాళ్ళు. ఎక్కడ కూడా రాజకీయ ప్రస్తావన లేదు, డబ్బు పరంగా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా చిల్లి గవ్వ కూడా డబ్బులు తీసుకోరు. కంప్లీట్గా ఐబీపీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఇంటర్వ్యూ కూడా లేదు కదా, ఇంకెక్కడ ఉంటుంది వాళ్ళకి, చైర్మన్ గారికి అలగత ఉంటుంది. సో దాన్ని మర్చిపోండి. సో కంప్లీట్గా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసే బాడీ ఎవరంటే ఐబీపీఎస్. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ బోర్డు చేస్తుంది. కాబట్టి ఎక్కడ అది లేదు. సో ఎగ్జామినేషన్ మీడియం ఎక్కడ ఉంటుంది సార్ అనుకోవచ్చు. జనరల్గా రూరల్ బ్యాంక్స్లో ఎగ్జామ్ మనకి ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. కానీ ఇక డీసీసీ బ్యాంక్స్ ఎగ్జామినేషన్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. మరి ఏ జిల్లా వాళ్ళు అదే జిల్లాకి అప్లై చేసుకోవాలా? ఎస్, కంప్లీట్గా ఏ జిల్లా వాళ్ళు అదే జిల్లాకి అప్లై చేసుకోవాలా, వేరే జిల్లాలో అప్లై చేసుకోకూడదు. సరే ఎట్లా డిసైడ్ చేస్తారు? మీరు 10th క్లాస్ వరకు ఎక్కడ చదివినారో
ఇక 10th క్లాస్ ముందు 4 సంవత్సరాలు ముందు 4 సంవత్సరాలు బేస్ చేసుకొని అది మీకు సొంత జిల్లా అవుతుంది. అంటే మీరు 7th క్లాసు 8th క్లాసు 9th క్లాస్ 10th క్లాస్ ఎక్కడ చదివినారో అది మీకు ఏమవుతుంది మనకు మీకు లోకల్ అవుతుంది. మరి సార్ ఒకవేళ నేను 3 ఏళ్ళు చదివినా 8, 9, 10 చదివినా అప్పుడు అది కూడా మీకు అదే మరి ఈక్వల్గా ఉంటే అప్పుడు ఏం సార్ అప్పుడు రెసిడెంట్ సర్టిఫికెట్ ఇలాంటి నేను ఏం చేసుకోవచ్చు సార్ నేను అసలు చదవలేదు నేను స్కూల్కే పోలే ప్రైవేట్ చదువుకున్నా అప్పుడు రెసిడెంట్ సర్టిఫికేట్ 7 సంవత్సరాలకు రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి మనం ఎంఆర్ఓ నుంచి. సో కాబట్టి ఇది మరి వేరే స్టేట్ అప్లై చేసుకోవచ్చా? వేరే స్టేట్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళు కానీ ఎవరు కూడా ఈ పోస్టులు అప్లై చేసుకోలేరు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటూ పక్క జిల్లా వాళ్ళకి ఛాన్స్ లేనప్పుడు మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. ఏ జిల్లా వాళ్ళకు అదే జిల్లా మీరు ఎక్కడైతే 10th క్లాస్ ముందు 4 ఏళ్ళు అంటే 10th 9th 8th 7th చదివింటారో అది మీ లోకల్ జిల్లాని మీరు భావించండి. లేకుంటే మీరు చదువుకోకపోతే ఏం చేయాలా ఎంఆర్ఓ నుంచి మీరు లోకల్ అంటే రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకొని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే మరి స్టాఫ్ అసిస్టెంట్ మేనేజర్ 2 పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. 2 కూడా అప్లై చేసుకోవచ్చు. 2 కూడా సేమ్ సిలబసే. మరి 2 సేమ్ సిలబస్ అంటే ఎగ్జామ్ కూడా ఒకటే పెట్టరు, వేరు ఎగ్జామ్ ఉంటుంది. కాకపోతే అసిస్టెంట్ క్లరికల్కు తక్కువ కొంచెం లైట్ క్వశ్చన్ పేపర్ ఉంటే అసిస్టెంట్ మేనేజర్ కొంచెం ఉంటుంది. అయితే మిగతా చేసి పోల్చుకుంటే మాత్రం మనకి ఎగ్జామ్స్ చాలా ఈజీగానే ఉంటాయి. మరి లోకల్ నాన్ లోకల్ వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారంటే ఇప్పుడు చెప్పినాం కదా 10th క్లాస్ బేస్ 10th 9th 8th 7th బేస్ చేసుకుంటారు. మన ప్రైవేట్ రెగ్యులర్ కాకుంటే ప్రైవేట్ అయితే మనం ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేసి రెసిడెంట్ సర్టిఫికేట్ మనకు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే మరి డిగ్రీలో నాకు 60% లేదు కానీ పీజీ పాస్ అయినా అప్పుడు నేను క్లరికల్ అప్లై చేసుకోవచ్చా మేనేజర్ అప్లై చేసుకోవచ్చా? ఎస్ 2 అప్లై చేసుకోవచ్చు. ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, సార్ నాకు 59.5% ఉంది మరి నేను మేనేజర్ అప్లై చేసుకోవచ్చు అంటే నో, 1% తగ్గినా కూడా మిమ్మల్ని అప్లై చేసుకోలేరు. చేసుకోవచ్చు కానీ ఇంటర్వ్యూకి పోయినా కూడా అక్కడ మనకు జాబ్ ఇవ్వరు. ఇది పక్కా 60 ఉంటేనే 60+ ఉంటేనే మీకు మేనేజర్కు ఇస్తారు. మరి క్లరికల్కి అయితే అది ప్రస్తుతం ఏం లేదు, డిగ్రీ పాస్ అయితే చాలు. కానీ అసిస్టెంట్ మేనేజర్కి అయితే మాత్రం అదే బీకామ్ ఉంది, మరి బీకామ్ కింద 55% ఉంటే చాలు. సో మిగతా వాళ్ళకు ఇది కాదు. లేకుంటే పీజీ పాస్ అయితే చాలు, జస్ట్ పాస్ అయినా కూడా పీజీ మీరు రాసుకోవచ్చు. క్లరికల్ అప్లై చేసుకోవచ్చు, మేనేజర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకొంత ఏమంటారంటే సార్ శాలరీ చాలా తక్కువ నాకు కమెంట్ పెట్టారనమాట మన డిసిసి బ్యాంక్ ఇది మన వీడియో చేసి కింద ఎవరు అప్లై చేయకండి అసలు బ్యాంక్ ఉద్యోగాలే కాదయ్యి తక్కువ శాలరీ ఉంటుంది అని పెట్టిన ఒక మహానుభావుడు ఎవడో. నేను మహానుభావ తక్కువ శాలరీ అంటే 33,637 తక్కువ శాలరీనా మీకు? కాదు కదా. మరి పిఓలో 44,610 తక్కువ శాలరీనా మీకు? ఎవరైతే చదవలేకపోతారో ఎవరైతే నెగిటివ్ థాట్స్ ఉంటాయో వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి మన లోకల్గా ఉండి మన ఊరి పక్కనే జాబ్ చేసుకుంటూ 33,637 పిఓ అయితే 44,610 ఇది కానీ అదర్ అలవెన్సెస్ మళ్ళీ ఉంటాయి. మరియు ప్రతి సంవత్సరం దాదాపు 2,000 రూపాయలు ఇంక్రిమెంట్ కూడా ఉంది. మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ 2,000 రూపాయలు ఉంది. మళ్ళీ అంటే మనకి శాలరీ పెరుగుతూ ఉంటుంది కదా, ప్రమోషన్ తీసుకోవచ్చు కదా. మళ్ళీ ఇది లేదనుకోండి, సపోజ్ మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్ట్ పని అనుకోండి, అప్పుడు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మనకి దీని యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని రూరల్ బ్యాంక్స్లో కానీ ఎస్బీఐలో కానీ మనం మళ్ళీ స్పెషలిస్ట్ ఆఫీసర్ మనం రాసుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకొని మరి 33,000 తక్కువ శాలరీనా, 44,000 తక్కువ శాలరీనా, ఇక అదర్ అలవెన్సెస్ ఉంటాయి కదా మళ్ళీ మనకు. మరి వాళ్ళ మాటలు నమ్మకాకండి. మార్కెట్లో నెగిటివిటీ చేసే చాలా మంది ఉంటారు. వాళ్ళ మాటలు నమ్మినాం అనుకోండి నట్టడు మునిగిపోతాం. ఎవరు మనం బాగుపరుస్తారు? అంత దొంగలే. మన బ్రతుకు మనం చూసుకోవాలా. ఒకరి మాట వినగాకండి, మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే మనం ఎడ్యుకేటర్స్మే, డిగ్రీ అయిపోయింది, మంచి ఫ్యామిలీ నుంచి మనకు కూడా రావడం జరిగింది, మరి దేవుడు మనకు కూడా బుర్ర ఇచ్చింది, పాస్ అయినాం. కాబట్టి ఒక్కరికి నేను చెప్పిన నమ్మగాకండి. మీరు ఒక్కరి మాట విన్న ముందుగా మీరు కూడా ఒకసారి డిసైడ్ చేసుకోండి నిజమా కాదా అంటే దీన్ని డిసైడ్. ఓకేనా? సో మరి చెప్పే ముందుగా మరి దీనికి సంబంధించిన కోర్స్ మీకైనా కావాలనుకుంటే డిసిసి బ్యాంక్స్ కానీ ఐబీఎస్ కానీ కోర్స్ కావాల్సి ఉంటే మనకు ఉత్తమ్ అకాడమీ యాప్ డిస్క్రిప్షన్ లింక్ ఉంది. ఆన్లైన్ కోర్స్ పరంగా అయితే మాత్రం మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు నేను ఆన్లైన్ కోచింగ్ కష్టంగా ఉంది, నేను ఆఫ్లైన్ కోచింగ్ వస్తానంటే రావచ్చు. సో టర్నింగ్ పాయింట్ కడప నందు మీకు స్పెషల్ ప్రోగ్రామ్ క్లాస్ పెట్టి అంటే అప్ టు ఎగ్జామినేషన్ వరకు మీకు క్లాస్ పెట్టడం జరుగుతుంది. ఫీజు 10,000 రూపీస్ ఉంటుంది. అదే మీరు లాంగ్ టర్మ్ అయితే 20,000 ఫీజు ఉంటుంది. 20,000 రూపీస్. షార్ట్ టర్మ్ అయితే 10,000. మీరు అట్లే కంటిన్యూ అయిపోవచ్చు. డిసిసి బ్యాంక్స్తో కాదు, మళ్ళీ మనకేముంది ఎస్ఎస్సి సీజీఎల్ జాబ్స్ పడుతున్నాయి, హైకోర్టు జాబ్స్ పడుతున్నాయి, రైల్వే జాబ్స్ ఉన్నాయి. వీటికి కూడా మన దగ్గర కోచింగ్ మీరు ఫుల్ పేమెంట్ చేసుకొని మీరు ఫుల్ కోచింగ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే. సో డిసిసి బ్యాంక్లో ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ క్లరికల్కు మన దగ్గర కోర్స్ ఉంది. 2 కూడా సేమ్ కోర్స్ అనమాట.
మనకు ఆఫర్ సందర్భంగా 1500 రూపీస్ కోర్సును కేవలం 300 రూపీస్ పెట్టడం జరిగింది. లేటెస్ట్ ప్యాటర్న్లో యాజ్ పర్ DCC బ్యాంక్ సిలబస్ ప్రకారం బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ పేస్ చేసుకొని ఈ యొక్క ఎగ్జామ్స్ మీకు పెట్టడం జరుగుతుంది అనమాట. మరి ఏం చెప్పినాం, 10th, 8th, 9th, 10th ఈ బేస్ చేసుకొని మనకు లోకల్ 4 డిసైడ్ చేస్తారు. మన స్టడీ స్కూల్కి వెళ్ళి చదువుకోకుండా అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది క్లియర్ కట్గా మీకు ఏదైతే డౌట్ ఉన్నాయో గో త్రూ నోటిఫికేషన్ అది క్లియర్ కట్గా వేయడం జరిగింది. ఎందుకంత నిర్ణయాలను బ్రీఫ్ చెప్పడం జరిగింది. సో రెసిడెన్స్ అయితే మనకు స్టేట్ వైడ్ అయితే 7 years. కొందరు అనుకుంటారు అనమాట, సో నా చదువు అంతా కూడా అదర్ రాష్ట్రంలో ఉంది ఎట్లా, సో అదర్ స్టేట్లో ఉంటే ఇక మన లోకల్ మీరు ఇదైనప్పటికీ అక్కడ చదువుంటే కూడా నాట్ ఎలిజిబుల్, కానీ మీరు రెసిడెన్స్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే కట్ ఆఫ్ డేట్ 31/10/2024. ఇప్పుడు నేను డిగ్రీ ఫైనల్ చదువుతున్నా, నేను రాసుకోలేవు. సో లాస్ట్ ఇయర్ 31st October 2024 ఎవరికైతే అయిపోయినదో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ అయిపోయిందో వాళ్ళు మాత్రమే ఇక్కడ DCC బ్యాంక్స్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఈజీగా ఉంటుంది, హార్డ్గా ఉంటుందా అనుకుంటున్నారు. సో మిగతా వాటితో పోల్చుకుంటే DCC బ్యాంక్స్ ఎప్పుడు కూడా ఈజీగానే ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి, మనం లో లెవెల్ ప్రిపేర్ కావాలి, మీడియం లెవెల్ ప్రిపేర్ కావాలి, అప్పుడు అయితేనే మనకు ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ కూడా మనకు మెయిన్స్ లేదు, సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషనే. మనకి ఏముంటుంది, 30 మార్కులు ఇంగ్లీష్ ఉంటుంది, 35 మార్కులు మ్యాథమెటిక్స్ ఉంటుంది, అంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్ అంటాం, నేను అరిథమెటిక్ అంటాం, 35 మార్కులు రీజనింగ్ ఉంటుంది. ఈ 3 మాత్రమే. నో సెకండ్ ఎగ్జామినేషన్, సింగిల్ ఎగ్జామినేషన్, నో ఇంటర్వ్యూ, నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఈ యొక్క మార్కులు ఎవరికి ఎక్కువ వచ్చి ఉంటాయో అదే జిల్లా వాళ్ళు పోటీ పడతారు కాబట్టి వాళ్ళకి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూస్ కూడా ఏం లేవు. సో ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఏ జిల్లా వరకు అదే జిల్లాలో ఎగ్జామ్స్ జరుగుతుంది. పక్క జిల్లాలో మీకు ఉండవు, ఒకే జిల్లాలో అదే దాంట్లో ఉంటుంది. మరి కాంట్రాక్ట్ బాండ్ మీకు 2 lakhs ఉంటుంది. ఇక్కడ చాలామంది ఎగ్జామ్ అప్లై చేయరనమాట. ఎందుకంటే పోయమ్మ 2 lakhs బాండ్ ఎందుకు లేరా అనుకుంటారు. మీరు గమనించండి, ఇది ఒక ప్రైవేట్ జాబ్ అయితే బాండ్ ఎందుకు ఇస్తాడు, ఇది ప్రైవేట్ జాబ్ కాదు, ఇది పక్కా గవర్నమెంట్ జాబు. ఓకే, ఇది ప్రైవేట్ జాబ్ కాదు, పక్కా గవర్నమెంట్ జాబే, టెంపరీ కాదు, పక్కా పర్మనెంటే అని మీరు భావించండి. ఓకేనా. అయితే 2 lakhs బాండ్ ఎందుకు సార్, ఎందుకంటే చాలామంది DCC బ్యాంకులు జాయిన్ అవుతారు, వేరే జాబ్ వస్తే వెళ్ళిపోతారు. దీన్ని మళ్ళీ ఫిల్అప్ చేయాలంటే మళ్ళీ 2 నెలలు వాళ్ళు టైం తీసుకుంటారు, అంతవరకు అది ఖాళీగానే ఉంటుంది కదా. ఆ ఉద్దేశంతో DCC బ్యాంక్స్ అయినా కానీ రూరల్ బ్యాంక్స్ అయినా కానీ వాళ్ళు బాండ్ అడుగుతారు. మరి 2 lakhs బాండ్ ఇచ్చినప్పుడు మరి ఎప్పుడు బాండ్ ఇది వెళ్ళిపోతాం, దీనికన్నా బెటర్ జాబ్ వస్తే మనం వెళ్ళిపోయేది. ఓకే, కానీలే, ఒకవేళ 2 lakhs బాండే చేయాలనుకుంటాం, ఈ యొక్క బాండ్ చూసి చాలామంది అప్లై చేయరు, ఎందుకు లేనేసి. ఇదే మనకు అవకాశం. ఇది చాలామంది ప్రైవేట్ జాబ్ అనుకుంటారు, అప్లై చేయరు. చాలామంది టెంపరీ అనుకుంటారు, ఇది అందుకని అప్లై చేయరు. చాలామంది శాలరీ తక్కువ అనుకుంటారు, అది అప్లై చేయరు. ఇది బ్యాంకే కాదనుకుంటారు కొందరు, అప్లై చేయరు. కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు అప్లై చేయండి. మరి 2 lakhs కట్టాలి కదా, కట్టాలి. ఎప్పుడు కట్టాలా, మీరు 2 years కన్నా ముందు పోతే, 2 years కన్నా ముందే పోతే జాబ్ను వదిలేసి అప్పుడు మీరు 2 lakhs రూపీస్ బాండ్ కట్టాలా. ఒకవేళ ఉంటే ఈ 2 lakhs వాళ్ళు కట్టాల్సిన అవసరమేలా. సో 2 years తర్వాత అది క్యాన్సిల్ అయిపోతే ఆ బాండ్ యొక్క వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. పోనీ ఒకవేళ మీకు జాబ్ వచ్చిందనుకో, ఇప్పుడు IBPS ఇప్పుడే రాదు కదా, నెక్స్ట్ ఇయర్ కదా ప్రాసెస్, SSC ఇప్పుడే రాదు కదా, మరి ఇయర్లో ఏమైనా సెలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు లేవు కదా, మరి జాయిన్ అయిపోతాం. మీరు ఇక్కడైతే మాత్రం క్లరికల్గా ఉంటే మీరు ఓకే, సో క్లరికల్గా ఉంటే 6 monthsలో మీ యొక్క 2 lakhs బాండ్ మీకు శాలరీ మీకు 2 lakhs వచ్చేస్తుంది. ఇక్కడైతే మాత్రం 4.5 monthsలో మనకు 2 lakhs వచ్చేస్తుంది. ఆ తర్వాత పోనీలే నేను DCC బ్యాంక్ ఒక 6 నెలలు ఫ్రీగా పనిచేసాను అనుకో, ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది కదా, లేకుంటే 4.5 months పనిచేసినా అనుకో, మీకు ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది కదా, నష్టమైతే లేదు కదా. కాబట్టి హ్యాపీగా అప్లై చేయండి. జాబ్ రాని అప్పుడు తర్వాత కూర్చొని డిసైడ్ చేస్తాం, ఇప్పుడే కూర్చొని ఇది బాండ్ ఉంది నాకు ఎందుకులే అనుకోవద్దు. సో మనం లేకపోతే 100 లక్షల మంది ఉండరు మనకి వచ్చేవాళ్ళు, అప్లై చేసేవాళ్ళు. నువ్వు లేకుంటే ఇంకో కూడా వస్తాడు ఏమి, కానీ నువ్వు లేకుంటే వారు చాలామంది ఉండరు, కానీ వాళ్ళు లేకుంటే మనం లేం. అది గుర్తుంచుకోండి మీరు. కాబట్టి పక్కల మాటలు అన్నీ పక్కన పెట్టేసేయండి, మీరు అప్లై చేయండి. ప్రాక్టీస్ వస్తుంది, లోకల్గా ఉండొచ్చు, మంచి శాలరీ, దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం SBIలో కానీ POS కానీ రూరల్ బ్యాంక్స్లో కానీ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మనం పై స్థాయి కూడా వెళ్ళిపోవచ్చు, లేదా అదే బ్యాంకులో కూడా మనం పై స్థాయికి వెళ్ళిపోవచ్చు, ప్రమోషన్ తీసుకొచ్చాలా. ఓకేనా. ఇది మిత్రమా. మరి ఉత్తమ్ అకాడమీ యాప్ మీకు ఆన్లైన్ కోర్స్ కావాల్సిన అయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే మాత్రం కడప టర్నింగ్ పాయింట్కు రండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080880 మీరు కాల్ చేయండి. ఓకే మిత్రమా. సో 2 lakhs బాండ్ గురించి మీరు భయపడద్దండి, హ్యాపీగా కడతాం. ఎప్పుడు కడతాం, దీనికి బెటర్ వచ్చినా మనం కట్టేది, లేకుంటే పోం కదా. అది మిత్రం. సో అపోహరం పక్కన పెట్టేయండి. ఇంకా మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్స్లో తెలియపరచండి. మీ వ్యాలిడ్ కమెంట్కు నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను, లేకుంటే మీరు నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి మిత్రమా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ TP స్టడీస్ టర్నింగ్ పాయింట్. సో మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే.
సో కోచింగ్ కలిసి అంటే మాత్రం టర్నింగ్ పాయింట్ కడపకు రండి, హాస్టల్ ఫెసిలిటీ ఉంది. లేదు ఆన్లైన్ కోర్స్ కలిసిన వాళ్ళైతే మాత్రం కేవలం ₹300కే సంక్రాంతి ఆఫర్ సందర్భంగా కోర్స్ ఉంది, పర్చేజ్ చేసుకుని ఈరోజు. థ్యాంక్ యూ.